హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. ఇది ప్రీవియస్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. నేను మార్నింగ్ ఇక్కడ వర్క్కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఈ మధ్య ర్యాపిడోలో పింక్ బైక్స్ అబ్జర్వ్ చేశారండి. యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ ఫర్ లేడీస్. త్వరగా బుక్ అవ్వట్లేదు, బుక్ అవుతున్నాయి బట్ కొంచెం లేట్ అవుతున్నాయి. బట్ లేడీస్కి మాత్రం చాలా యూస్ఫుల్ అవుతున్నాయండి. లేడీసే డ్రైవ్ చేస్తున్నారు యాక్చువల్లీ, స్పెషల్లీ ఫర్ లేడీస్. సో ఇక్కడ ఈవినింగ్ నేను వచ్చేసరికి 4:30 అయిపోతుందండి. పిల్లలు కూడా ఆల్మోస్ట్ అదే టైంకి వస్తారు. సో పిల్లలు వచ్చాక ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడగడానికి ఇస్తానండి. మేడ్ వస్తుంది, 5:10 కల్లా మేడ్ వస్తుంది. ఓన్లీ బాక్సులు కడగడానికి వస్తుంది, నెక్స్ట్ డే ఇబ్బంది అవ్వకుండా. సాటర్డే సండేస్ అయితే నేను రమ్మనండి, ఎందుకంటే నెక్స్ట్ డే హాలిడేనే కాబట్టి ఇంకా సాటర్డే సండే ఏమీ కడగదు, మార్నింగ్స్ కడిగేసుకుంటుంది. సో నాకు పెద్ద చిరాకు వచ్చే పని ఏదైనా ఉందంటే గిన్నెలు సర్దడం అండి. తను వచ్చే లోపల గిన్నెలన్నీ సర్దేసేయాలి, మళ్ళీ కడిగి పెడుతుంది కదా స్టాండ్లో. సో ఇవన్నీ ఫస్ట్ గిన్నెలు సర్దుకుంటున్నాను. గిన్నెలు సర్దాకనే వేరే పనులు చేస్తాను యాక్చువల్లీ. ఈ స్పూన్స్ చూసారండి, చిన్న మనం రైస్ సర్వ్ చేసుకునే స్పూన్స్ ఇవి ఇడ్లీలు తీయడానికి అయితే బాగా యూజ్ అవుతాయండి. మా మమ్మీ చిన్న షాప్లో తెచ్చింది. మనకు చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదండి, చైనా బజార్లు అలా ఆ టైప్లో తెచ్చింది. బట్ క్వాలిటీ బాగుంది. నాకైతే ఇడ్లీలు తీయడానికి బాగా నీట్గా వస్తాయి అనిపిస్తుంది వాటితోని. సో ఇక్కడ మిగతా వెజిల్స్ కూడా అన్నీ సర్దేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఈ వీక్లో ఒక వెడ్డింగ్ ఉంది, మా క్లోజ్ రిలేటివ్ వెడ్డింగే. బట్ ఏంటంటే ఈ పిల్లల హడావిడి, ఈ స్కూల్స్ వల్ల ముందు వెళ్ళి స్టే చేసేంత లేదండి ఇప్పుడు ఈ టైంలో. సో ఆ రోజు వెళ్ళి ఆ రోజు రావడం, మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళి రావడం, అది ప్లాన్. సో ఇక్కడైతే టీ పెట్టుకుంటున్నాము. మార్నింగ్ నేను జనరల్గా టీ తాగను, బట్ ఈవినింగ్స్ మాత్రం కంపల్సరీ టీ తాగుతానండి. అదేదో పెద్ద గ్లాస్ తాగను, ఒక హాఫ్ కప్పు తాగుతాను. ఇంకా పిల్లలకైతే టీ మురుకులు తింటారండి బాగా. మురుకులు తెలంగాణలో స్పెషల్ కదా, మురుకులు ఉంటే టీ మురుకులు తింటారు, మ్యాక్సిమం చేపించి పెడతాను. సో మ్యారేజ్కి వెళ్ళాలి కదా, సో ఆ ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ శారీ అంతా తీసి పెడుతున్నాను. నేను ఇంతకుముందుకు షార్ట్స్లో చెప్పానండి, ఇది యాక్చువల్లీ నేను శారీ కవర్స్ మింత్రాలో తీసుకున్నాను. మ్యాక్సిమం అన్ని శారీ కవర్స్ కూడా ఇక్కడ పెట్టేసి పెడతానండి, ఎందుకంటే నీట్గా ఉంటాయి, ఫోల్డింగ్స్ అవ్వకుండా. ఇది నా హౌస్ వార్మింగ్ శారీ. ఇది నేను ముగ్ధాలో తీసుకున్నానండి, ఆల్మోస్ట్ 2.5-3 years బ్యాక్. సో ఇది వచ్చేసి కంచిపట్టు శారీ అండి. నాకు 17,000 పడింది. బట్ ఇది యాక్చువల్లీ 20,000 ప్రైస్ అండి. మనకు డిస్కౌంట్ సేల్లో 17కి వచ్చింది. ఈ వర్క్ అంతా నేను ఎల్పిటీలో స్టిచ్ చేయిస్తాను బ్లౌజులు. అక్కడే ఒక బోటిక్లో అన్నీ తనే స్టిచ్ చేస్తాను. నాకు మ్యాక్సిమం 99% ఆఫ్ ద బ్లౌజెస్ నేను అక్కడే ఇస్తాను, ఎల్బీ నగర్లో. బట్ ఎప్పుడైనా కొంచెం హరీ ఉంటే ఇక్కడ వేరే బోటిక్లో ఇస్తాను, తను కూడా బాగానే కుడతారు. సో ఈ శారీ పింక్ గోల్డ్ లాగా ఉంటుందండి కలరు. బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, చాలా బాగుంటుంది, డీసెంట్ లుక్ ఉంటుంది యాక్చువల్లీ. బ్లౌజెస్కి వర్క్ కూడా నేను మరీ హెవీగా వేయించుకోనండి, అది కొంచెం హౌస్ వార్మింగ్ కాబట్టి కొంచెం హెవీ వేయించాను. మోస్ట్లీ సింపుల్ వర్క్స్ ఉండేలాగానే చూసుకుంటాను. సో ఈసారి నేను ముందే కొంచెం పళ్ళు వరకు పెట్టుకుంటున్నానండి. మొత్తం బాక్స్ ఫోల్డింగ్ టైప్ అయితే ప్రీ ప్లీటింగ్ చేయను, బట్ పళ్ళు కొంచెం నాకు కొంచెం టర్న్ చేసుకొని నా సైజుని బట్టి కొంచెం చింగులు కూడా పెట్టుకుంటాను. బాక్స్ ఫోల్డింగ్ అయితే రాదు నాకు, బట్ చైర్ పైన వేసి పిన్స్ ఎక్కడికక్కడికి పెడతాను. అది ఎప్పుడైనా నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో చూపిస్తానండి. అంత నీట్గానే కడతాను నేను యాక్చువల్లీ. నెక్స్ట్ దాంట్లో మీకు మ్యారేజ్కి వెళ్ళిన పిక్స్ పోస్ట్ చేస్తానండి. సో ఇది వచ్చేసి శారీ అండి, ఫుల్ లుక్ ఇది. సో ఇది పళ్ళు అండి, ఇక్కడ సేమ్ బార్డర్ అది. సో ఇక్కడ మార్నింగ్ యాక్చువల్లీ ఐరన్ బట్టలు వచ్చాయి, సర్దలేదు, ఇప్పుడు అవన్నీ సర్దేస్తున్నానండి. సర్దేసిన తర్వాత మళ్ళీ వేరే రొటీన్స్ ఉంటాయి, పిల్లల్ని చదివించడము అదంతా. యాక్చువల్లీ నా బట్టలు అయితే నేనే ఐరన్ చేసుకుంటాను, ఓన్లీ టాప్స్ సెట్స్ అంతా. మా హస్బెండ్ అయితే ఐరన్కి ఇస్తాను, అవి మన వల్ల కాదు కదండి, నీట్గా రావు కదా. సో మా పాపకి ఇక్కడ మ్యాగీ చేస్తున్నాను, తనకి ఇచ్చేసిన తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. అకౌంట్స్ సమ్ టైమ్స్ తను చేసుకుంటుంది, ఏమైనా డౌట్స్ ఉంటే వేరే మేడం ఒక ఆవిడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళని అడిగి తెలుసుకుంటాము. సో ఇక్కడ అంతా నోట్స్ రాపిస్తున్నాను యాక్చువల్లీ. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి మా పాప, అకౌంటెన్సీ బుక్ ఇది. సో కాసేపు వాళ్ళకు చదివించి ఇంకా వాకింగ్కి వెళ్ళాలి. అంటే వాకింగ్కి డైలీ కాదు కానీ వీక్లో 4 days వెళ్ళేలా చూసుకుంటాను, టైంని బట్టి అట్లీస్ట్ అరగంట అయినా ట్రై చేస్తాను చేయడానికి. సో ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నాను. వెళ్ళే ముందే నేను పిండి కూడా కొంచెం కలిపేసి వెళ్ళానండి నైట్ చపాతీకి. సో 7:30 వరకు మ్యాక్సిమం నా డిన్నర్ క్లోజ్ అవుతుంది, పిల్లలది మా హస్బెండ్ అవ్వదు, నా డిన్నర్ చేసేస్తాను నేను. సో నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ 11:30కి కొంచెం సలాడ్ తీసుకుంటాను, కీరా క్యారెట్ లాగా, వీలైతే కొంచెం మజ్జిగ తాగుతాను అంతే. ఇంకా మళ్ళీ లంచ్లో కొంచెం రైస్ తింటానులేండి బాగానే. బట్ మార్నింగ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ 99% స్కిప్ చేసేస్తాను, తినను. ఇంట్లో ఎప్పుడైనా ఉండి ఓకే లీజర్గా ఉన్నాము, వన్ డే చీట్ డే చేద్దాము అనే రోజు తింటాను.
సో ఇక్కడ వాకింగ్ చేసేసి వచ్చేసానండి. వచ్చి నైట్కి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో పిండి ఆల్రెడీ కలిపేసి వెళ్ళాను కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.